హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అభయరామ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఇవాళ రెసిపీ వచ్చేసి పప్పు చారు. ముందుగా కందిపప్పు తీసుకున్నాను, వాష్ చేసి ఇలా ఒక 3 విజిల్స్ పెట్టాను. పప్పు అయితే ఇలా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇలా మునక్కాయలు, టమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర తీసుకున్నాను. ఇలా చింతపండు రసం తీసుకున్నాను. ఇందాక చింతపండు రసం తీసుకున్నాం కదా, అది ఈ పప్పులోకి పోసేసుకోవాలి. అందులోకి ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర వేసేసుకోవాలి. పెనం పెట్టి ఆయిల్ పోసి జీలకర్ర ఆవాలు వేసుకున్నాను. అవి అయితే వేడయ్యాయి. ఇలా టమాటో, పచ్చిమిర్చి, ఇలా మునక్కాయ వేసుకొని కాస్త మగ్గనివ్వాలి. అన్నీ వేసుకున్నాం కదా, ఇది మగ్గింది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త పసుపు వేసుకున్నాం, కాస్త కారం వేసుకున్నాం. ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, అందుకోసం కారం కొద్దిగా తక్కువ వేస్తాం. ఇందులోకి మనం వాటర్ పోసి ఇది బాయిల్ చేసుకోవాలి. మునక్కాయ అనేది ఉడకాలి మంచిగా, ఇలా బాయిల్ కావాలి. ఇదిగోండి, ఇట్లా ఇందాక బాయిల్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఈ పప్పులోకి వేసేసేసుకోవాలి. ఇది ఒక 2-3 మినిట్స్ అయితే బాయిల్ అవుతుంది. అంతే, పప్పు చారు రెడీ. ఇలా బాయిల్ అయ్యే వరకు, బాయిల్ అయిందంటే పప్పు చారు రెడీ. ఏదైనా ఫంక్షన్స్లో చేస్తారు కదండి సాంబార్, అదేవిధంగా నేను చేశాను. Thanks for watching. Please like, share and subscribe to my channel. Please, మీ సపోర్ట్ కావాలి నాకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.